హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు వీడియో ఏంటంటే వేసవికాలం సెలవులకి అదేనండి సమ్మర్ హాలిడేస్కి కార్తీక్ వాళ్ళ స్కూల్లో అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే ఇచ్చారు. మొత్తం 6 వీక్స్కి అయితే యాక్టివిటీస్ అనేవి ఇచ్చారు. ఇప్పుడైతే ముందు 3 వీక్స్ యాక్టివిటీస్ అనేది చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పేపర్ గ్లాసెస్తో అయితే పిరమిడ్ని అయితే పెట్టించాలి. పేరెంట్స్ దగ్గర ఉండి ఇలా పిల్లలతో అయితే చేయించాలి. ఇదైతే ఇండోర్ యాక్టివిటీ అలానే అవుట్డోర్ యాక్టివిటీ, వీటితో పాటు ఫుడ్ కూడా ఇచ్చారు. ఇలా పేపర్ గ్లాసెస్తో పిరమిడ్ పెట్టడానికి వీడు కొంచెం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ ట్రై చేయించి మొత్తానికైతే వాడి చేతనే మొత్తం కూడా పెట్టించేశాను. ఇదైతే ఫస్ట్ వీక్ ఇండోర్ యాక్టివిటీ. అలానే ఇప్పుడు అవుట్డోర్ యాక్టివిటీ ఏంటో చూద్దాం. అవుట్డోర్ యాక్టివిటీ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడికైనా నచ్చిన ప్లేస్కి పిక్నిక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మేము హీరాకుడ్ డ్యామ్కి అయితే వెళ్ళాం కాబట్టి వాళ్ళ స్కూల్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో అయితే ఇవే పిక్స్ని సెండ్ చేసేసాము. అలానే ఫస్ట్ వీక్ ఫుడ్ ఏంటంటే వాటర్ మిలన్. వీక్ 1 అయితే కంప్లీట్ అయింది. ఇదైతే వీక్ 2 ఏంటంటే పేరెంట్స్తో కలిపి పిల్లల్ని డైలీ మార్కెట్కి అయితే తీసుకువెళ్ళాలి. కార్తీక్ని మాతో పాటే డైలీ మార్కెట్కి అయితే తీసుకువెళ్ళాం. ఇది మనకి అవుట్డోర్ యాక్టివిటీ. కార్తీక్కి ఇచ్చిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఫ్యామిలీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేసేలా, అలానే ఫ్యామిలీతో కలిపి బయటికి వెళ్ళేలా, కొంచెం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం కూడా పిల్లలకి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి వాళ్ళని చూసుకునేలా ఉన్నాయి. ఇప్పుడు ఇండోర్ యాక్టివిటీ ఏంటో చూద్దాం. మమ్మీకి కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇదైతే ఇండోర్ యాక్టివిటీ. అలానే ఫుడ్ కూడా ఇచ్చారు. అదేంటంటే క్యారెట్ హల్వా చేయడానికని కార్తీక్ ఇలా క్యారెట్ కోరడంలో అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇలా మన పిల్లలు చిన్న చిన్న పనుల్లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా ముద్దొస్తారు కదా. ఇలా క్యారెట్ కొరడంలో అయితే కార్తీక్ హెల్ప్ చేశాడు. ఫుడ్ అయితే క్యారెట్ హల్వా కదా, నేనైతే క్యారెట్ హల్వా చేసి వాడికి పెట్టాను. ఇప్పుడు 3వ వీక్ చూద్దాం. ఇది వీక్ 3. ఇదైతే ఇండోర్ యాక్టివిటీ. ఇది టేక్ కేర్ ఆఫ్ యువర్ గార్డెన్. మన ఇంట్లో పెంచుతున్న మొక్కలను అయితే కేర్ చేయాలి. 3rd వీక్నైతే నేను ఏపీ వెళ్ళడం జరిగింది సమ్మర్ హాలిడేస్కని. ఈ వీడియోనైతే అక్కడే తీసాను. పిల్లల చేత గార్డెన్ని కొంచెం నీట్గా అలానే కేర్ చేస్తూ ఈ యాక్టివిటీ అనేది ఇచ్చారు. కార్తీక్ అయితే అక్కడ ఉన్నటువంటి పూల మొక్కలకైతే వాటర్ పోస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అనేది పోస్ట్ చేసేసాను. ఇలా మొక్కలకైతే వాటర్ పోయడమే కాదు, గార్డెన్ కూడా క్లీన్గా చూసుకోవాలి కదా. దానికోసమని ఆ మొక్కలో ఉన్నటువంటి వేస్ట్గా ఉన్న గడ్డినైతే కార్తీక్ అయితే కొంచెం లాగాడు. మొత్తం కాకపోయినా వాడికి సాధ్యమైనంత వరకు కూడా క్లీన్ అనేది చేశాడు. అలానే ఇప్పుడు అవుట్డోర్ యాక్టివిటీ ఏంటో చూద్దాం. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి పార్క్ అయితే వెళ్ళాలి. ఇది అవుట్డోర్ యాక్టివిటీ. 3rd వీక్ నెలను ఏపీలోనే ఉండడం జరిగింది కాబట్టి ఏపీలో ఉన్నటువంటి రాజనగరంలో ఒక చిన్న పార్క్ అయితే అమ్మ, నేను, కార్తీక్ మేము ముగ్గురం కూడా వెళ్ళాం. రాజనగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ వెనకనే ఈ పార్క్ అనేది ఉంది. ఆ పార్క్కి ఒక వైపు అంతా అంటే కొంచెం దూరంగానే చుట్టూ కూడా చెరువు అయితే ఉంది. మేము అదే ఫస్ట్ టైం వెళ్ళడం. చల్లగా గాలి వేస్తూ అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ఆ పార్క్లో అయితే చాలాసేపు టైం అనేది స్పెండ్ చేసాం. ఆ పార్క్లో చాలామంది పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళతో కలిసి కార్తీక్ చాలాసేపు వాడికి ఇష్టం వచ్చినంత టైం కూడా వాడు అక్కడే స్పెండ్ చేశాడు. రాజనగరంలో మార్కెట్ ఉంటుంది కదా, శుక్రవారం మంగళవారం పెడుతూ ఉంటారు. ఆ మార్కెట్కి దగ్గరలోనే ఈ పార్క్ కూడా ఉంది. పేరెంట్స్తో కలిసి పిల్లలతో కలిసి పేరెంట్స్ టైం అనేది స్పెండ్ చేయడం, అలానే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి బయటికి వెళ్తూ ఉండడం, ఇలాంటివి యాక్టివిటీస్ రూపంలోనే కాదు, మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. మాకు టైం కుదిరినప్పుడు అప్పుడప్పుడు కూడా ఎక్కడో దూరంగా కాకపోయినా ఇక్కడే మాకు దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్లేసెస్కి అనేది తిరుగుతూ ఉంటాం.
మరి మీరు కూడా మీ పిల్లలతో టైం అనేది హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉండండి. కొంచెం టీవీలకి అలానే మొబైల్స్కి దూరంగా పెట్టడానికి ట్రై చేస్తూ ఉండండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.